మరి జంతువులన్నిటినీ నీ దగ్గర భద్రం చేసుకో అన్నాడు. రెండు జంతువులను ఏం చేయమన్నాడు? నీ దగ్గర భద్రం చేసుకో. నేను ఎతుకుతాను ప్రభువా, మంచి కండపుష్టి కలిగినవి, మంచి ఆరోగ్యవంతమైన ఎతికి నేను నడిపిస్తాను. ఆ ఛాన్స్ నీకు లేదు నోవాహు అన్నాడు ఆయన. ఎందుకని? నేను కాదా చూజ్ చేయాల్సింది, నువ్వు కాదు, పరిశుద్ధాత్మ దీన్ని చూజ్ చేస్తావు. ఎవరు వర్తమానంలో ఉండాలో, ఎవరు వాళ్ళలోకి రావాలో పరిశుద్ధాత్మే ఎన్నుకుంటుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వల్లే ఇది జరుగును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా రాశాడు, జంతువులే లోపలికి వచ్చినాయి అంట. ఎవరు వచ్చారు? జంతువులు. సో ఆ జంతువులకు లోపలికి రావటానికి ఒక అర్హత ఉంది. ఏంటి ఆ అర్హత అంటే, వాటి సొంత స్వభావాన్ని అది పోగొట్టుకోవాలంట. ఏ రక్షించబడే ఒక వ్యక్తి అయినా సరే, ఈరోజు ఎవరైనా కానీ, అది నోవాహు కుటుంబం అయినా, ఓడ లోపలికి వచ్చి రక్షించబడే పాము అయినా, పాము రక్షించబడిద్దా లేదా?